హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ భావన హియర్. నేను ఇప్పుడు చేస్తున్న వీడియోకి రీజన్ ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే దాట్ పీసీఓడి పేషెంట్స్కి కూడా ఆన్ అండ్ ఆఫ్ ఎగ్ రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బికాజ్ నేను చాలా పేషెంట్స్ని చూస్తానండి. వాళ్ళకి పీసీఓడి కష్టమవుతుంది బేబీస్ అవ్వడానికి అని ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా చేయించుకుంటారు. బేబీస్ అయిపోతారు వాళ్ళకి సక్సెస్ఫుల్గా, అంటే ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్లనో, ఇంజెక్షన్స్ వల్లనో, లేకపోతే ఐవీఎఫ్ చేయించుకోవడం వల్లనో అయిపోతారు. బేబీ అయ్యాక అసలు ఇంకా మేము ప్రెగ్నెంట్ కాము అని వాళ్ళే నిర్ధారించుకొని ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఉండడానికి ఎలాంటి కాంట్రాసెప్షన్, ఎలాంటి మెథడ్, అంటే బేబీ అవ్వకుండా ఉండడానికి మెథడ్ని ఏదైతే ఉందో దాన్ని మేము కాంట్రాసెప్షన్ అంటాం. అలాంటిది ఏమీ వాడకుండా చాలా రోజుల తర్వాత యాక్సిడెంటల్గా ప్రెగ్నెన్సీస్ అయ్యి దానికి అబార్షన్ పిల్ కోసం నా దగ్గరకు వస్తూ ఉంటారు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పీసీఓడి వాళ్ళు కూడా ఆన్ అండ్ ఆఫ్ ఎగ్ రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్తోనో న్యాచురల్గానో కన్సీవ్ అవ్వడానికి ప్లాన్ చేయాలి. వద్దు అనుకున్నప్పుడు కాంట్రసెప్షన్ వాడే అవసరం 100% ఉంది. బికాజ్ యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీస్ అవ్వడం వల్ల కొన్ని ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ మనం ఇన్వైట్ చేసుకున్నట్టు అవుతుంది. అలాంటి ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్, అన్ఇన్వైటెడ్ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయాలంటే ఈవెన్ పీసీఓడి విమెన్ నీడ్ కాంట్రసెప్షన్. మేబీ కాపర్ టీనో, లేకపోతే ఇంజెక్షన్స్ రూపంలోనో, ఇంకా పర్మనెంట్గా మా బేబీస్ వద్దు అంటే ఫ్యామిలీ ప్లానింగ్, లాప్రోస్కోపీ త్రూ ట్యూబల్ లైగేషన్నో, లేకపోతే హస్బెండ్స్ వచ్చేసి వాసెక్టమీ, ఇలా చేసుకొని దీని మీద ఫోకస్ పెట్టి అన్ఇన్వైటెడ్ ట్రబుల్స్ని తెచ్చుకోరు అని ఆశిస్తున్నానండి. నా వీడియో మెయిన్ ఉద్దేశం ఇది కన్వే చేద్దామని. ఐ హోప్ మై వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. If you like this video, please share and subscribe. Thank you.